లవ్ యూ బంగారం. బంగారం లవ్ యూ బంగారం. ఏడు చెప్తున్నావురా? లవ్ యూ బంగారం. ఈ మాట విన్నట్టుందన్నయ్య ఎక్కడనే నీకు? అంటుంటాం కదా చిన్నపిల్లల్ని, తర్వాత లవర్స్ని. లవర్స్ అంటుంటాం, చిన్నపిల్లలు ఎవరో లవ్ యూ బంగారం అను. నేను ఎవరిని అంటున్నావు ఏంటి? నా లవర్నే కాదన్నయ్య, ఆంధ్రదేశ్లో ఒవ్వుడన్నా ఇదే కోత. ఇప్పుడు ట్రెండ్ అన్నయ్య ఇది. నువ్వు సెట్ చేసావా? యూత్ టచ్ చేసింది, దాన్నే టైటిల్ గా తీసుకొని లవ్ యూ బంగారం టైటిల్ పెట్టేశారన్నయ్య. ఆహా, ఎంత అప్డేట్ ఉన్నారన్నయ్య. నీలాగే. అబ్బబ్బబ్బబ్బా. ఎందుకంటే ఏ పిల్ల అయినా ఏ పిల్లోడైనా ఎక్కడైనా ఎంత మెసేజ్ అన్నయ్య. పొద్దున్న లేచిన వెంటనే లవ్ యూ బంగారం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏడు చెప్పదలుచుకున్నావు? లవ్ యూ బంగారం అని బొమ్మ రిలీజ్ అయిందన్నయ్య. కరెక్ట్. ఆ బొమ్మ గురించి మాట్లాడుతున్నాను, నువ్వేమనుకుంటున్నావు? అది ఏడుదమ్మా, నువ్వు నవ్వు బంగారం అని ఏది ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడేస్తుంటే నాకు ఏడు ఇంగ్లీష్ కాదన్నయ్య, కానీ కళ్ళు మూసి జల్లగొట్టేసాడన్నయ్య డైరెక్టర్ బొమ్మని. బొమ్మను కొట్టాడా నిన్ను కొట్టాడా? బొమ్మకెళ్ళి నన్ను. ఓహో. నేను పోస్ట్ చూసి లవ్ యూ బంగారం అని చూసి ఇదేదో మంచి బ్యూటిఫుల్ పొయిటిక్ లవ్ స్టోరీ అనుకున్నాను. మంచి సినిమా, బ్యూటిఫుల్ సినిమా, పొయిటిక్ సినిమా, బ్యూటిఫుల్, అది ఏదో నీకు ఏవి కాదన్నయ్య బొమ్మ, ఇటన్నింటినీ తలదన్నే బొమ్మనే. అది తన్నేస్తున్నది అంటున్నావు, కొట్టేస్తుంది అంటున్నావు, జల్ల కొట్టేసాడు అంటున్నావు, ఏట్రా నీ బాధ? అసలు ఏం వదలలేదన్నయ్య అతని సినిమాలో. మొత్తం అట్టిపండు ఒలిసినట్టు మొత్తం ఒలిసేసాడు బొమ్మ అంతా, ఫస్ట్ నుంచి లాస్ట్. అట్టిపండు నువ్వు తినేసేవేటి? అది అతనే తినగలడన్నయ్య, ఎవడ వల్ల కాదు, అతను గోబీ వల్ల సాధ్యం అవుతుంది. కానీ అతను అద్భుతమైన ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చాడన్నయ్య. బాపు గోరు స్టైలు, మారుతి గోరు స్టైలు రెండు మిక్స్ చేస్తే లవ్ యూ బంగారం అంటాను. మరి రెండు కలిపితే మరి ఇతను ఎందుకు ఇంకా? అది నాకు అర్థం కాలేదన్నయ్య. కాదన్నయ్య, అతను మారుతి కొంచెం జాగ్రత్త పడాలన్న ఇక్కడి నుంచి. చాలా జాగ్రత్త పడే వచ్చాడు ఇండస్ట్రీకి. నేననేది లవ్ యూ బంగారం తీసిన తర్వాత డైరెక్టర్ గోవి అతనికి కాంపిటేటర్ అన్నయ్య. కథ గురించి చెప్పు, నాకు సరిగా నిద్రపోయినట్టున్నాను. లవ్ స్టోరీ అనుకున్నాను అన్నయ్య, బొమ్మ లవ్ స్టోరీ అనుకున్నాను. వెళ్తుంది లవ్ స్టోరీలోకి వెళ్తుంది. ఫ్యామిలీ స్టోరీ చూపించాడేంటి? అమ్మ బాబు, ఒక బ్యాంగ్ ఇచ్చాడు అన్నయ్య. హీరోయిన్ చచ్చిపోయింది. నువ్వు ఇంకా నేను ఇంకేదో చెప్తావు అనుకున్నాను. హీరోయిన్ మొత్తం వదిలేసిందేమో అనుకున్నా. ఆ ఛాన్స్ మనకి ఎవరన్నా వాళ్ళు మొత్తం అసలు డైరెక్టర్ అతను చెప్పాడు కదా అట్టిపండు నువ్వు ఒలిచేసాడని, మొత్తం ఒలిచేసాడు. దాని గురించి నేను మాట్లాడలేదు. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు అనే పాపం ఎందుకు రానే. ఇప్పుడు మనం హీరోయిన్ గురించి మాట్లాడడం అనవసరం, కానీ మరి ఎవరి గురించి మాట్లాడడం అవసరం మనకి? మొత్తం నేరాలు కోరాలనే బొమ్మ. ఏంటి ఆ ఈటీవీలోని ఆ జెమినీ టీవీలోని వస్తుంటాయి అన్ని టీవీల్లోనే. అదే రాత్రి 10:30 తర్వాత దాన్ని సినిమాగా చేస్తే ఎలా ఉంటది అనే దాని మీద దర్శకుడు గొప్ప కాన్సన్ట్రేషన్ చేశాడు. మంచి ట్రెండ్ పట్టుకున్నాడు. అమ్మో అతను అందుకే మారుతిని తలతన్ని ఎవడు వచ్చాడు అంటున్నాను నేను. అతను మామూలుగా పట్టుకోలేదు. మారుతి ఇప్పుడు దాకా ఏంటి హ్యాపీగా సొసైటీలో ఏటేటి ఉన్నాయి అన్ని చూపిస్తూ శివరాఖరికి ఏంటంటే చిన్న మెసేజ్ ఇస్తాడు. శివరాఖరికి మెసేజ్ ఇవ్వడం కాదురా, మారుతి ఫ్రేమ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మెసేజే. అర్థం కాక చాలా మంది మసాజ్ అనుకుంటారు, కానీ తప్పు తమ్ముడు. ఒక వ్యక్తి మీద దాడి చేయడం చాలా అన్యాయం. అది దాడి చేశాడు. నేనెక్కడ దాడి చేశానండి బాబు, నువ్వు ఏటేటో పోగుతున్నావు. కాకపోతే ఏంటి మొత్తం సమాజంలో ఏం జరుగుతుందో అంతా చూపించేసి శివరాఖరిని మెసేజ్ ఇస్తాడంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మెసేజే ఉంటది. నీలాంటి అర్థం చేసుకోక ఏమంటది, అది మసాలా కనిపిస్తుంటది. చెప్పు, తర్వాత చెప్పు. ఏమంటావు నువ్వు నన్ను తప్పడుతున్నావు, నువ్వు మారుతిని తప్పడుతున్నావు. నువ్వు ఎవరిని తప్పడుతున్నావు? నువ్వు తెలుగులో మాట్లాడుతున్నా కొంకణి భాషలో మాట్లాడుతున్నా? మారుతి డిస్కషన్ మారుతి గురించి కాదు. నువ్వు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే ఒకడు సినిమా తీసిన అతని మీద పడిపోతున్నారు. అది కాదు. అది అతను ఒక ట్రెండ్ పెట్టుకున్నాడు, ఆ ట్రెండ్ ప్రకారం సినిమాలు తీస్తున్నాడు. సినిమా అన్నది వ్యాపారం అనుకుంటున్నారా లేకపోతే ప్రజాసేవ సంఘ సేవ అనుకుంటున్నారా? పూల వ్యాపారం అనుకుంటున్నారా అన్నయ్య? ఇలా మాట్లాడతాడు. వ్యాపారం కాకపోతే పూల వ్యాపారం పళ్ళ వ్యాపారం అనుకుంటారేంటి? ఎవర్రా మమ్మల్ని ఇంకా వస్తారు, రకరకాల థాట్లతో వస్తారు ఇండస్ట్రీకి, తీస్తారు, నిలబడతారు, కొడతారు, హిట్ కొడుతున్నారు. ఒక ట్రెండ్ పట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎంతవరకు వెళ్తారు చూద్దాం.